ఈరోజు మార్కెట్లో చూసినట్టయితే ముఖ్యంగా టారిఫ్ యొక్క ప్రెజర్లు అయితే బాగా కనిపించినాయని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే రేపు టారిఫ్ డ్యూ డేట్ అయితే అయిపోవడం జరుగుతుంది. కొత్త బ్రేకింగ్ ఏంటంటే ట్రంప్ యొక్క టారిఫ్లో అయితే 25% అయితే అప్డేట్ చేశారు. కానీ అఫీషియల్గా అయితే నోట్ అయితే రిలీజ్ కాలేదు. అయితే 25% బేసిక్ టారిఫ్ కూడా ఒకటి ఉంది. అది ఇంక్లూడా లేకపోతే అది ఎక్స్క్లూడా అనేది ఇంతవరకు అయితే క్లారిటీ లేదు. సో ఓవరాల్గా మార్కెట్లో అయితే ఈరోజు నష్టాల్లోనే ముగియడం జరిగింది. సెన్సెక్స్ చూసుకుంటే 296 పాయింట్లు డౌన్లో ముగియడం జరిగింది. నిఫ్టీ 86 పాయింట్లు అయితే నష్టాల్లో ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 188 పాయింట్లు అయితే నష్టపోవడం జరిగింది. ఓవరాల్గా జూలై స్క్రిప్ట్లు అయితే అయిపోయినాయి. ఆగస్ట్ స్క్రిప్ట్లు అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆగస్టులో మార్కెట్ ఎలా ఉండబోతుంది, ఏ సెక్టార్లు టారిఫ్ల వల్ల బాగా ఎఫెక్ట్ చేస్తాయో మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రేవంత్ గారు ఉన్నారు. హాయ్ సార్. హలో అండి. సార్ చూస్తే మార్కెట్ మార్నింగ్ గ్యాప్ డౌన్ స్టార్ట్ అయినా మంచి పాజిటివ్ మోడ్లోకి వెళ్ళింది. అవును. మళ్ళీ హై నుంచి మళ్ళీ ఒక 200-300 పాయింట్స్ అయితే డౌన్లో పడిపోవడం జరిగింది. ఓవరాల్గా మార్కెట్ ఏం జిగ్జాగ్గా నడుస్తుంది, ప్రెజర్లో ఉందా, క్రాష్ అనాలా, దీన్ని వీక్ మార్కెట్ అనాలా, అండ్ మెయిన్ టారిఫ్ల గురించి ఏం చెప్తారు? ట్రంప్ మనతో ఆడుకుంటున్నాడా? సో మార్కెట్ అయితే వాలటాలిటీ బాగా కిక్-ఇన్ అయిపోయింది. ఈరోజు దాదాపుగా మనకి ఇండియా విక్స్ హియర్ అండ్ దేర్ 6% ఇంక్రీజ్ అయింది. బట్ ఆఫ్టర్నూన్ తర్వాత కొంతవరకు స్టెబిలిటీ అయితే కనిపించింది. సో ఫస్ట్ అసలు మార్కెట్ కింద గ్యాప్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఎందుకు రికవర్ అయింది, అదే ఒక పెద్ద ప్రశ్న. ఒకవైపు ట్రంప్ టారిఫ్ రిలేటెడ్ గతంలో కూడా మనం మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు ఏదో మినీ డీల్ అది ఇది తీసుకొని వస్తారు అనుకుంటున్నప్పుడు మనం వీఆర్ వెరీ క్లియర్, ఇండియాకి అయితే ఫేవర్ చేసే విధంగా అయితే ట్రంప్ టారిఫ్ ఉండబోవట్లేదు. అండ్ దానికి తోడు రష్యా తోటి మనకున్నటువంటి రిలేషన్స్ కొద్దిగా పెయిన్ఫుల్ గా కనపడుతున్నాయి. సో రష్యా తోటి మొన్నటి వరకు రష్యా కూడా నా బ్రదర్ అని మాట్లాడినటువంటి ట్రంప్ ఈ రోజు రష్యాతో ఎవరెవరైతే రిలేషన్స్ ని మెయింటైన్ చేస్తున్నారో అటు డిఫెన్స్ ఎక్విప్మెంట్ అయి ఉండొచ్చు, బేసిక్ గా ఇదంతా కూడా ఒక వెస్టర్న్ కంట్రీస్ అన్ని కూడా ఇటు రష్యా మీద ప్రెషర్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో రష్యా ఉక్రెయిన్ మీద దాడిని ఆపాలి అని చెప్పి ట్రంప్ ఎంత చెప్పినప్పటికీ అక్కడ సీజ్ ఫైర్ అనౌన్స్ కాకపోవడంతో రష్యాని ప్రెషర్ పెట్టే ప్రయత్నంలో అటు చైనా అండ్ ఇండియా ఇద్దరిని కూడా టార్గెట్ చేశారు. సో ఈ టార్గెట్ డైరెక్ట్ గా ఇండియా మీద జరిగింది అంటాం కంటే కూడా రష్యా మీద ప్రెజర్ బిల్డ్ చేయడం కోసం చేశారు అని అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. సో రష్యా నుంచి ఏవైతే పెట్రోలియం ఎక్స్పోర్ట్ అవుతుందో మెజారిటీ ఆఫ్ ద పెట్రోలియం అంతా కూడా ఇండియా అండ్ చైనా త్రూనే మనకి డైరెక్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు దాని మీద కొంత ప్రెషర్ పెట్టినట్లయితే అట్లీస్ట్ అప్పుడైనా కానీ ఉక్రెయిన్ మీద దాడులు ఆపగలుగుతారని ఒక ఎస్టిమేషన్ తోటే ఈ రోజు మన మీద కొంతవరకు టారిఫ్ రిలేటెడ్ టెన్షన్ అనేది తీసుకొని వచ్చారు. సో ఇప్పుడు 25% టారిఫ్ ని విధించడం అనేది అసలు సమస్య కాదు. కాకపోతే వాళ్ళు పెనాలిటీ వేస్తాము అని ఒక మాట కూడా మాట్లాడారు. ఎవరైతే రష్యా తోటి డీల్ చేస్తూ ఉంటారో వాళ్ళ మీద 100% వరకు కూడా అవసరమైతే మేము పెనాల్టీని కూడా ఇంపోజ్ చేస్తాము అని ఒక కామెంటరీ. 25% లో ఇంకో డౌట్ సార్, అది బేసిక్ టారిఫ్ ఉంది కదా ఆల్రెడీ 10%. సో బేసిక్ ఇంతకు ముందు మనకి 3% అట్లా ఉండేది. ఆ తర్వాత దాని బేసిక్ టారిఫ్ 26% కి తెచ్చారు. రీసెంట్ గా మనకి ఏదైతే రివిజన్ చేశారో ఆ తర్వాత రేపు డెడ్ లైన్ ఉంది అనగా నిన్నటి నైట్ దాన్ని 25% కే కుదించారు. సో ఎవరైతే ట్రేడ్ డీల్ ని ఫైనలైజ్ చేసుకోరో మేము 20 to 25% మధ్యలో వాళ్ళు ఉంచుతాము అని చెప్పేసి అన్నారు. కాకపోతే ఇండియా మీద కూడా 25% అలానే ఉంచుతారు అనేది మాత్రం మనం ఊహించలేదు. సో గతంలో మనకు 26 ఉండేది, అది ఇప్పుడు 25కి వచ్చింది. చైనా మీద వాళ్ళు 34 పెట్టారు, వాళ్ళకి ఇంకా పెంచారు. ఇన్ఫాక్ట్ 42% కి తీసుకొని వెళ్ళారు. సో టారిఫ్ ఇంపాక్ట్ అనేది చైనా మీద ఇండియా మీద అయితే కేవలం రష్యా మీద ప్రెషర్ ని బిల్డ్ చేయడం కోసమే తీసుకొని వస్తున్నారు. అండ్ బ్రిక్స్ నేషన్ మీద కూడా కొంత ప్రెషర్ ని బిల్డ్ చేయాలి. అది కేవలం ఇండియా అండ్ చైనా అని మాత్రమే కాదు, బ్రెజిల్ మీద కూడా కొంతవరకు ప్రెషర్ని అయితే బిల్డ్ చేస్తున్నారు ఎంటైర్ బ్రిక్స్ నేషన్ మీద. సో గోయింగ్ ఫర్దర్ మేబీ డీడాలరైజేషన్ ఒక ఇష్యూను కూడా లేవనెత్తకుండా ఒక చౌదబ్బ కొట్టే ప్రయత్నం అటు అమెరికన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల మన మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది ఇది పెద్ద ప్రశ్న. సో గతంలో కూడా మనం మాట్లాడుకుంటున్నప్పుడు టారిఫ్ వల్ల ఇన్వెస్టర్ సైడ్ చూసుకుంటే ఏ సెక్టార్లు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యాయి. సో ఇప్పుడిప్పుడే మన ఇండియాలో స్మార్ట్ ఫోన్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ వీటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అనేది పెరిగింది. గత నెలలోనే ఒక డేటా చూసినప్పుడు మనం రికార్డ్స్ ని బ్రేక్ చేసుకుంటూ వెళ్తున్నాము, మనం చైనాతో కూడా పోటీ పడే సిచ్యువేషన్ కి వెళ్తున్నాము అని చెప్పేసి కొన్ని డేటాస్ కూడా బయటకు వచ్చాయి. సో ఈ టారిఫ్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల మనకి కొంతవరకు ఈ స్మార్ట్ ఫోన్ రిలేటెడ్ ఎలక్ట్రానిక్స్ వైపు కొద్దిగా ఇంపాక్ట్ పడుతుంది అనేది ఇన్ జనరల్ గా మార్కెట్ లో ఉండేటువంటి థియరీ. కానీ మనం ప్రాక్టికల్ గా ఆలోచిస్తే నిజంగా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని ఏ కంట్రీకి షిఫ్ట్ చేయగలుగుతారు? అయితే చైనాలో ఉంచాలి, లేకపోతే ఇండియాలో ఉంచాలి.
ఏ కంట్రీలో అయితే ఎక్కువ లేబర్ ఫోర్స్ ఉంటుందో ఆ కంట్రీలో మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ని సెటప్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎందుకు అక్కడ చీప్ లేబర్ దొరుకుతారు. అదే ఒక స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ని యూఎస్లో ఎందుకు సెటప్ చేయలేకపోతున్నారు, యూకేలో ఎందుకు సెటప్ చేయలేకపోతున్నారు, ఆస్ట్రేలియాలో ఎందుకు సెటప్ చేయలేకపోతున్నారు. సో ఎక్కడైతే చీప్ లేబర్ ఫోర్స్ దొరుకుతుందో అక్కడ మాత్రమే సెటప్ చేయగలుగుతారు. సహజంగా ఇటువంటి న్యూస్ ఒకటి బయటికి రాగానే ఇమీడియట్గా ఇండియాకి ఏదో పెద్ద ఎత్తున ఇంపాక్ట్ పడుతుంది అని ఒక డిస్కషన్ జరుగుతుంది. కానీ అది చైనాకి తగ్గించి ఇండియాకి కనుక పెంచి ఉండుంటే డెఫినెట్గా ఇండియాకి ఇంపాక్ట్ అయ్యి ఉండేది. మనకంటే ఎక్కువ స్టిల్ చైనాకే టారిఫ్ అనేది ఎక్కువగా ఉంది. సో చైనాకి ఎక్కువ టారిఫ్ ఉన్నంత వరకు మన ఇండియా మీద పెద్ద ఎత్తున ఇంపాక్ట్ ఉండే అవకాశాలు లేదు. పర్టికులర్గా స్మార్ట్ ఫోన్ అండ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి అండ్ టెక్స్టైల్ రిలేటెడ్ ఇంపాక్ట్ ఉంటుందని అనుకుంటున్నాము. బంగ్లాదేశ్ మీద కూడా ఇంపాక్ట్ ఉంది. సో ఎక్కువ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ అయితే అయితే బంగ్లాదేశ్ లేదు ఇండియా నుంచి. సో అక్కడ కూడా ఒక ఇంపాక్ట్ ఉన్నప్పుడు మన భారతదేశం మీద టెక్స్టైల్ ఇండస్ట్రీ మీద అంత భారీ ఎత్తున జరిగే అవకాశాలు లేవు. అట్లా కాకుండా ఏదైనా కొత్తగా ఒక మార్కెట్ పుట్టుకు వస్తే మనం చెప్పలేము. కానీ ఇదంతా కూడా ఒక టెంపరీ పెయిన్ గా మాత్రమే ఉంటుంది. గోయింగ్ ఫర్దర్ మన ఇండియన్ డొమెస్టిక్ కన్సంప్షన్ బూస్టింగ్ మీదనే ఎట్లైనా ప్రభుత్వం ఫోకస్ పెడుతుంది. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మెయిన్ ఇంపార్టెంట్ కదా సార్, మన స్టాక్ మార్కెట్ కైనా డెఫినెట్ గా దేశ ఆర్థిక వ్యవస్థకైనా. అంటే షార్ట్ టర్మ్ కాకుండా లాంగ్ టర్మ్ లో కూడా ఇంపాక్ట్ ఉండదా? ఎస్, ఇప్పుడు బేసిక్ గా ఇండియా సెంట్రలైజ్డ్ గా యూఎస్ మీద ఎక్కువగానే డిపెండ్ అయింది. మనం వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఎక్స్పోర్ట్స్ చేసేది యూఎస్ కి. సో మొన్నటికి మొన్న యూకే తోటి కూడా మనం ట్రేడ్ డీల్ ని ఫైనలైజ్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ ఒక ఫ్రీ ట్రేడ్ డీల్ లాగా జరిగింది అది. సో ఆ ట్రేడ్ డీల్ వల్ల మనము ఎక్స్పోర్ట్స్ ని డైవర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కేవలం మనం యూఎస్ కే చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మనం యూఎస్ కి చేసేటువంటి ఎక్స్పోర్ట్స్ మన జీడిపిలో ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి? 0.2% వరకే కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో దానివల్ల పూర్తి స్థాయిలో నిజంగానే భారతదేశం ఇంపాక్ట్ అవుతుందా? ఆ 0.2% ఎక్స్పోర్ట్స్ ఏదైతే మనం యూఎస్ కి చేస్తున్నామో అది 100% ఏమి ఇంపాక్ట్ కాదు. మేబీ 50% ఇంపాక్ట్ అవుతుంది అనుకుందాము. అది కూడా వేరే కంట్రీస్ తోటి కొత్త గేట్స్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఎవ్రీ రిసెషన్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఎ మార్కెట్. కొత్త గేట్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. సహజంగా ఈ స్టీల్ కంపెనీస్ ఇట్లాంటివి కొంతవరకు ఇంపాక్ట్ అవ్వచ్చు. కానీ డెఫినెట్గా కొన్ని కొత్త గేట్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి ఇండియాకి పెద్ద ఎత్తున ఈ టారిఫ్ రిలేటెడ్ ప్రాబ్లం ఉండదు. ఇన్ఫాక్ట్ ఈ రోజు ఆయన చేసిన చర్య వల్ల నెక్స్ట్ మంత్ లో రావాల్సినటువంటి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ మళ్ళీ పాస్ పడుతుంది. ఆల్రెడీ మళ్ళీ టారిఫ్ ని హైలో పెట్టినప్పుడు వాళ్ళ ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అవ్వదు. ఫెడ్ నాకు మెయిన్ డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు వాళ్ళు మనతో డీల్స్ సెట్ చేసుకుంటున్నారు అంటే ఈ విధంగా విచిత్రమైన డీల్స్ చేయడం వల్ల అమెరికాకి నష్టం లేదా? అమెరికాకి కేవలం మనతో డీల్ చేయడమే కాదు, ఎవరితో డీల్ చేయడం కూడా చేతకాలేదనే చెప్పాలి. ఎంతమందితో ట్రేడ్ డీల్ ని ఫైనలైజ్ చేయగలిగారు? ఇంతకు ముందు ఉన్నటువంటి టారిఫ్స్ కంపేర్ చేస్తే ఇప్పుడు ప్రతి ఒక్క దేశంతో టారిఫ్స్ ని పెంచారు. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి, టారిఫ్ ని పెంచేది అది అమెరికన్ ప్రజలకి లాభం చేకూర్చాలనేది కాదు. అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి యుఎస్ డెట్ ని తగ్గించే ప్రయత్నం, దీని ద్వారా వచ్చేటువంటి లాభాలతో తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ స్టాండ్స్ లో క్లియర్ గా ఉన్నారు. రేపు ఇంకో బార్గెనింగ్ కూడా వస్తారు. ఇవన్నీ పొలిటికల్ స్టాండ్స్. ఏ విధంగా తీసుకుంటారు? వాళ్ళు ఏవైతే డెట్స్ ఇప్పుడు రెన్యువల్ కి రాబోతున్నాయో, ఇప్పుడు ట్రంప్ ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మేజర్ ప్రెషర్ ఏంటంటే రెన్యువల్ కి రాబోతున్నటువంటి బాండ్స్. ఆ బాండ్స్ ని ఇంత హై ఇంట్రెస్ట్ రేట్ తోటి అమెరికన్ గవర్నమెంట్ భరించలేదు. సో ఆ సిచ్యువేషన్కి అనుకూలంగా అవసరాన్ని బట్టి ఈ కంట్రీస్ అన్నిటికీ కూడా లోవర్ ఇంట్రెస్ట్ రేట్కి అంటగట్టే ప్రయత్నం కూడా చేస్తారు. యూ టేక్ అవర్ బాండ్స్ సో దట్ వీ కెన్ రెడ్యూస్ అవర్ ఇంట్రెస్ట్ రేట్స్ అని చెప్పేసి, టారిఫ్ రేట్స్ అని చెప్పేసి. సో ఇది ఒక రకమైన ప్రెషర్ని బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనం ఒక విషయాన్ని ప్రాక్టికల్గా ఆలోచించాలి. నిజంగా చైనా మీద అంత పెద్ద టారిఫ్ వేసి తట్టుకునే శక్తి అమెరికాకు ఉందా? అమెరికా పూర్తిగా చైనా భుజం మీద వాలిపోయి ఉంది. అదొక డిపెండెంట్ కంట్రీ. ఇప్పుడు అమెరికాతో కంపేర్ చేస్తే చైనా ఈజ్ మోర్ పవర్ఫుల్. అంటే ట్రంప్ లాంటి ఒక వ్యక్తికి, దేశ అధ్యక్షునికి ఈ విషయాలు తెలియదు? ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. తెలియదని నేను చెప్పట్లేదు, కానీ బెదిరించి చేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక వైపుగా మనం చైనాని గమనిస్తే వాళ్ళు రిటాలియేట్ అవుతున్నారు. వాళ్ళు కాంప్రమైజ్ కావట్లేదు. ఇప్పటిదాకా మన ప్రపంచంలో రిటాలియేట్ అయిన ఒక కంట్రీ ఏదైనా ఉంది అని అంటే అటు చైనానే. ఎక్కడ దాకా వెళ్ళారు? 130% టారిఫ్స్ దాకా వెళ్ళారు. అంత దూరం వెళ్ళిన తర్వాత అదే ట్రంప్ కదా మళ్ళీ దాన్ని తీసుకొచ్చి 20 దగ్గర తీసుకొచ్చాడు మళ్ళీ బ్యాక్కి. సరే ఇప్పుడు మళ్ళీ కొంత పెంచి ఉండొచ్చు కాక, సో ఆ రోజు ఎందుకు భయపడి ఉండాలి? సో బేసిక్గా వాళ్ళ డిపెండెన్సీ అంతా కూడా వాళ్ళ మీదనే ఎక్కువగా ఉంది. 1977 కంటే ముందు అమెరికా విపరీతమైన ఇన్ఫ్లేషన్తో బాధపడుతున్నప్పుడు, వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్కి ఎటువంటి సపోర్ట్ లేనప్పుడు, అప్పుడు వాళ్ళకి చైనానే ఒక ఆప్షన్గా కనిపించింది. ఇఫ్ నాట్ చైనా ఈరోజు అమెరికా కూడా ఎదుగుండేది కాదు. వాళ్ళు అక్కడ చీపర్ ప్రోడక్ట్స్ని తయారు చేస్తున్నారు కాబట్టే వాళ్ళ బిజినెస్ గ్రో అయింది. ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ అమెరికాలో తయారు చేసి ఉండుంటే వాళ్ళ వ్యాపారం అనేది పెరిగి ఉండుండేది కాదు. సో వాళ్ళు దీన్ని ఎక్కువ కాలం సస్టైన్ చేయలేరు. 2030 కల్లా చైనా అమెరికాను దారడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దాన్ని అణిచిపెట్టే ప్రయత్నాలు రకరకాలుగా చేస్తారు. అంతకంటే అసలు ఫస్ట్ ప్రాబ్లం అక్కడ వాళ్ళు ఇండియాతోటి, చైనాతోటి కాదు, రష్యాతోటి. వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే పెట్రోలియం ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటిని తీసుకోవద్దు అని, మీరు యూఎస్ నుంచే ఎనర్జీ రిలేటెడ్ ప్రోడక్ట్ ఏమైనా పర్చేస్ చేయాలి అని చెప్పారు. బట్ హియర్ అండ్ దేర్ ఇండియా కూడా కొన్నిట్లో సరెండర్ అయింది.
సో ఎనర్జీ రిలేటెడ్ ప్రోడక్ట్స్కి సంబంధించి మీ దగ్గర నుంచి ఏవైతే మాకు ఇంపోర్ట్ వస్తుందో దాన్ని పెంచుతామని ఆల్రెడీ చెప్పారు. అండ్ ఎలక్ట్రానిక్ కార్స్కి రిలేటెడ్ అవ్వచ్చు, ఆటోమొబైల్ రిలేటెడ్ అవ్వచ్చు, టారిఫ్స్ని తగ్గిస్తాము అని చెప్పారు. సో అదొక్కటే కాకుండా వాళ్ళ అగ్రికల్చరల్ సైడ్ కూడా కొన్ని డిమాండ్స్ని పెట్టడము, అది ఇండియన్ ఎకానమీ మీద దెబ్బ పడుతుంది అని ఒక కన్సర్న్ కూడా మన భారతదేశంలో ఉంటుంది. సో అగ్రికల్చరల్ డ్రివెన్ కంట్రీలో అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ని బయట కంట్రీ నుంచి ఇక్కడికి ఎట్లా తీసుకొని వస్తారు? అది సహజంగా సాధ్యమయ్యేది కాదు. సో ఆయనకు అక్కడ కూడా ఒకటి ఆగిపోయి ఉంది. ఇలా వాళ్ళు కంప్లీట్గా నాకు సంబంధించినటువంటి డిమాండ్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అని. బట్ ఇట్ కెనాట్ బి యాక్సెప్టెడ్. ఇట్స్ ఓకే ఫర్ ద షార్ట్ టర్మ్, మనకి పెయిన్ ఉండొచ్చు కాక, బట్ ఇన్ ద లాంగ్ టర్మ్ మనం కొత్త గేట్స్ ఓపెన్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఒక దారి మూసుకున్నంత మాత్రాన నీళ్లు దాని ప్రవాహాన్ని మర్చిపోతాయా? ఇంకో దారి చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. అంతేకాని అమెరికా మీదే కంప్లీట్గా డిపెండ్ అయి ఉండే అవకాశాలు అయితే లేవు. రెండో అంశం, మన ఇండియా నెట్ ఎక్స్పోర్టర్ కాదు, మన ఇండియా సెల్ఫ్ కన్సంప్షన్ కంట్రీ. సో మనం దాని గురించి ఎక్కువగా భయపడాల్సిన అవసరం అయితే ఇప్పటికైతే మార్కెట్లో లేదు. మనకి సడన్ గా న్యూస్ అనేది ఓవర్ నైట్ వచ్చింది కాబట్టి ఆ పానిక్ సెల్లింగ్ వచ్చింది. మరి ఎందుకు రికవర్ అవ్వాలి మార్కెట్? ఒక టైంకి మార్కెట్ అర్థం చేసుకుంటది నిజంగా దీనివల్ల నష్టం ఎవరికి జరిగింది అమెరికాకి, ఇండియన్స్కి ఎటువంటి నష్టం లేదు. మహా అయితే కొంత స్లో డౌన్ అవుతుంది కొత్త దారులు ఓపెన్ అయ్యేంత వరకు మాత్రమే, కానీ అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇండియన్ మార్కెట్ ని డ్యామేజ్ చేయదు. దట్ డజంట్ మీన్ ఇండియన్ మార్కెట్ పట్టించుకోకుండా పైకి పరిగెడుతుందని కూడా కాదు. ఓకే, బట్ ఇంపాక్ట్ అయితే తక్కువ ఉంటుంది. ఓకే సార్, మనం ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే ఆగస్ట్ స్క్రిప్ట్ స్టార్ట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎక్కువగా ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి? గ్లోబల్ ఎఫెక్ట్స్ అయితే బాగా ఉన్నాయి, లోకల్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి? క్యూస్ బాగున్నాయా? నెక్స్ట్ Q1 రిజల్ట్స్ ఆటో, FMCG, IT సెక్టార్ నడుస్తున్నాయి. అంటే ఎక్కువగా లాభపడే సెక్టార్లు ఏది? మనం ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాల్సిన సెక్టార్లు ఏవి? మన స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి? సో ఈ రోజు మార్కెట్ని గమనిస్తేనే మనకి ఏ సెగ్మెంట్స్ నెక్స్ట్ గోయింగ్ ఫర్దర్ పర్ఫామ్ చేస్తాయి అనేది ఈ రోజు మార్కెట్ ఎవిడెంట్గా చెప్పేసింది. ఎక్స్పోర్ట్స్కి దేనికి సంబంధం లేకుండా, టారిఫ్స్కి దేనికి లొంగకుండా పర్ఫామ్ చేసేటువంటి సెగ్మెంట్స్ మనకు ఒకవైపు కన్సంప్షన్ కనిపించింది, FMCG కనిపించింది. ఈ రోజు మార్కెట్ అంతా కూడా డీప్ వాలటిలిటీలో ఉన్నట్లయితే FMCG దాదాపుగా 1.44% పాజిటివ్గా ట్రేడ్ అయింది. సో గోయింగ్ ఫర్దర్ FMCG కావచ్చు లేదా కన్సంప్షన్ కావచ్చు బూస్ట్ అవ్వడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వమే బై ఫోర్స్ ఇండియన్ రూరల్ ఎకానమీని కానీ అర్బన్ ఎకానమీ కానీ బూస్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అండ్ RBI ఇస్తున్నటువంటి డేటాస్ ప్రకారం ఆల్రెడీ రూరల్ ఎకానమీ కొంతవరకు రికవర్ అవుతుంది, అర్బన్ ఎకానమీ కొంత వీక్నెస్ తోటి ఉంది. మేబీ గోయింగ్ ఫర్దర్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కంప్లీట్ గా ఇంపాక్ట్ లోకి వచ్చి జనాల దగ్గర డబ్బులు మిగిలినట్లయితే బై డిఫాల్ట్ గా ప్రైవేట్ క్యాపెక్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ప్రైవేట్ క్యాపెక్స్ ద్వారా మన ఇండియన్ ఎకానమీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. సో మనం ఈ మాట దాదాపుగా నాకు తెలిసి మనం 7-8 నెలల నుంచి మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ 5 సంవత్సరాలు మన భారతదేశం దేని మీద ఫోకస్ పెడుతుంది అని అంటే కేవలం ప్రైవేట్ క్యాపెక్స్ మీద మాత్రమే. అంటే సెల్ఫ్ కన్సంప్షన్ ఓరియంటెడ్ ఇండియన్ హెల్త్ కేర్ సెగ్మెంట్. ఎక్స్పోర్ట్స్కి సంబంధించి మనం అనుకుంటాం ఫార్మాసిటికల్ అనగానే ఎక్స్పోర్ట్స్ అని. ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాం? 30% ఎక్స్పోర్ట్ చేస్తాం. ఆ 30లో మనం అమెరికాకి ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాం? 15% ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. దాంతో మన గేట్లను క్లోజ్ అయిపోయినట్ట. ఆ 15%లో వాళ్ళేం కంప్లీట్గా క్లోజ్ చేసుకొని కూర్చోలేరు. ఆల్రెడీ అమెరికాలో వైద్యం చాలా ఎక్స్పెన్సివ్, దాని మీద భారాన్ని ఇంకా పెంచుకొని వాళ్ళైతే వాళ్ళ ప్రజల ప్రాబ్లంలో నెట్టుకోలేరు. సో ఫార్మాసిటికల్ గురించి మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే IT ఫార్మా లాభపడతాయి సార్ ఇప్పుడు హైక్ అంటే టారిఫ్ హైక్స్ అయితే? టారిఫ్ హైక్ వల్ల లాభపడే అవకాశాలు ఏమీ ఉండవు. కాకపోతే ఒక అడ్వాంటేజ్ ఏం జరుగుతుంది అని అంటే IT సెగ్మెంట్కి సహజంగా డాలర్ రేట్ పెరిగినప్పుడు వాళ్ళకి మార్జిన్స్ అనే పెరిగే అవకాశాలు ఉంటాయి. ఐటీలో ఇన్వెస్ట్ సహజంగా జరుగుతుంది. ఐటీలో ఇన్వెస్ట్ చేయకూడదు డైరెక్ట్ గా, బికాస్ ఇప్పుడు సర్వీసెస్ రిలేటెడ్ సమస్యలు ఉన్నాయి. ఐటీ సర్వీస్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? అమెరికన్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందరూ అనుకుంటున్నారు సమస్య ఉంది ఇండియాలోని, కాదు, సమస్య ఉంది వాళ్ళ ఇంట్లో. అమెరికాలో సమస్య ఉంది కాబట్టి వాళ్ళంతా ఫైట్ చేస్తున్నారు. అక్కడ అమెరికన్ మార్కెట్ లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఐటీ సర్వీసెస్ కి కొత్త ప్రాజెక్ట్స్ అలోకేషన్ జరగదు. అట్లాంటప్పుడు సహజంగా TCS, ఇన్ఫోసిస్, HCL ఇట్లాంటి పెద్ద కంపెనీస్, సర్వీస్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో కొంత సఫర్ అవుతాయి. అవి సింగిల్ డిజిట్ గ్రోత్ నే డెలివరీ చేస్తున్నాయి. దట్ డజంట్ మీన్ ఎంటైర్ ఐటీ ప్యాక్ ఇస్ వీక్. ఈవెన్ ఆ టెక్నాలజీలో కూడా డిజిటల్ భారత్ అనేది గోయింగ్ ఫర్దర్ కొద్దిగా ఎక్కువగా పికప్ అయ్యే అవకాశం ఉంది. మన దగ్గర బెస్ట్ డిజిటల్ పేమెంట్ నెట్వర్క్ ఉంది. గోయింగ్ ఫర్దర్ దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇండియా అంతా డిజిటలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో కేవలం మనకు ఐటీ టెక్నాలజీ అని అంటే ఈ TCS ఇవి మాత్రమే గుర్తొస్తాయి కాదు. ఆ సెగ్మెంట్ ఒకటి తీసి పక్కకు పెట్టి డిజిటల్ భారత్ మీద ఫోకస్ చేస్తున్నటువంటి ఆ కంపెనీస్ మీద మనం ఫోకస్ పెట్టుకోవచ్చు. ఫిన్టెక్ కంపెనీస్ ఉన్నాయి ఇప్పుడు, గతంలో ఎప్పుడూ లేవు. ఫిన్టెక్ కంపెనీస్ వైజ్గా చూసినా కానీ, పేమెంట్ మెథడ్స్ వైజ్గా చూసినా కానీ ఇండియాకి మించిన కంట్రీ ఇంకొకటి లేదు. ఇండియా ఇస్ గ్రోయింగ్ దేర్. సో దేర్ ఈస్ అ స్కోప్ ఇన్ టెక్నాలజీ బట్ నాట్ ఇన్ ద సర్వీసెస్. అదే ఫార్మాసిటికల్ అండ్ హెల్త్ కేర్ సెగ్మెంట్ విషయంలోకి వస్తే మనకు కొంతవరకు ఏదైనా ఉంటే ఏవైతే హెవీ ఎక్స్పోజర్ టు US ఉండేటువంటి కంపెనీస్ ఉన్నాయో
వాటిలో కొంత టెంపరీ డిప్ వచ్చినప్పటికీ ఇండియన్ హెల్త్ కేర్ సెగ్మెంట్ మాత్రం చాలా స్ట్రాంగ్గా గ్రో అవుతుంది. గతంలో ఇండియన్ హెల్త్ కేర్ సెగ్మెంట్లో ఆ హెల్త్ కేర్ ఇండెక్స్లోనే పెద్ద ఎత్తున స్టాక్స్ లేవు. ఈ రోజు నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్, ల్యాబొరేటరీస్ అవన్నీ వచ్చి మార్కెట్లోకి లిస్ట్ అవుతున్నాయి. అది కార్పొరేట్ అయిన కంపెనీస్ అన్ని కూడా ఇప్పుడు. సో గోయింగ్ ఫర్దర్ మన ఇండియన్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రో అవుతుంది. అండ్ వన్ వెరీ గుడ్ థింగ్ ఏంటి, మనది బెస్ట్ మెడికల్ టూరిజం ఉన్నటువంటి కంట్రీ. చుట్టుపక్కల నేషన్స్ నుంచి దగ్గరకు వచ్చేది మన దగ్గరికి. అండ్ అఫోర్డబుల్ గా ఉండేటువంటి కంట్రీ మన ఇండియానే. సో ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు డొమెస్టిక్ కన్సంప్షన్ బేస్డ్ హాస్పిటల్స్ ఆర్ హెల్త్ కేర్ సెగ్మెంట్ that will boost, and consumption and FMCG however it will perform. దాంతో పాటుగా ఇప్పుడు మనకు మాన్సూన్ స్టేబుల్ గా ఉన్నాయి. మాన్సూన్స్ హెవీగా లేవు, ఎర్లీగా వచ్చాయి, స్టేబుల్ గా ఉన్నాయి. కాబట్టి మనకి ఆటో సెగ్మెంట్ లో ఇన్ పర్టిక్యులర్ మనకి 2-వీలర్ కానీ లేకపోతే అగ్రికల్చరల్ రిలేటెడ్ ఆటో ప్రోడక్ట్స్ అండ్ దేర్ యాక్సిలరీస్ వాటిలో దేర్ యాక్సిలరీస్ అవన్నీ కూడా కొంత బూస్ట్ అయ్యే అవకాశాలు డెఫినెట్ గా కనపడుతున్నాయి. అండ్ బ్యాంకింగ్ అండ్ NBFC, సో బ్యాంకింగ్ అండ్ NBFC ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి మార్కెట్లో. ఆ స్ట్రెంత్ అనేది గోయింగ్ ఫర్దర్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ 2025 నుంచి 2030 వరకు ఇండియాని లీడ్ చేసేది కేవలం ఈ సెగ్మెంట్స్ మాత్రమే. కన్జంప్షన్, బ్యాంకింగ్, హెల్త్ కేర్ సెగ్మెంట్ ఇవి బాగా లీడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. రియాలిటీ ఇస్ వెరీ వాలటైల్. రియాలిటీ కొంత దూరంగా ఉంటుంది బెటర్. రియాలిటీ ఎందుకు చాలా వాలటైల్ అంటే ఒక డే మొత్తం అదే హై పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఒక డే లో పర్ఫార్మెన్స్ అదే కనిపిస్తుంది. రియాలిటీలో చాలా వాలటైల్. రీసెంట్ గా రియాలిటీ మొన్నటి వరకు లాస్ట్ ఇయర్ లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ పర్ఫార్మర్ ఇస్ ద రియాలిటీ. సో వాల్యుయేషన్స్ ఇష్యూస్ ఉన్నాయి, కంపెనీల యొక్క నెంబర్లు వస్తున్నాయి, ఆ నెంబర్లు ఎక్స్పెక్టెడ్ కి మించి అంటే బెటర్ గా లేవు. సో ఈ ఇష్యూస్ అన్ని ఉన్నాయి కాబట్టి రియాలిటీలో వాలటిలిటీ ఉంటుంది. ఇట్ విల్ కంటిన్యూ ఇన్ ది రియాలిటీ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద అదర్ సెగ్మెంట్స్ దే ఆర్ ఫైన్. రియాలిటీ ఒకటి కొంచెం స్లో డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి బికాస్ జనాల దగ్గర డబ్బులు లేవు, మార్కెట్ కొద్దిగా స్టాగ్నేట్ అవుతుంది. రియాలిటీ స్లో డౌన్ అయ్యి ఫస్ట్ కన్సంప్షన్ బూస్ట్ అవుతుంది. ఇండియన్ ఎకానమీ ప్రైవేట్ క్యాపెక్స్ ద్వారా బూస్ట్ చేసేందుకే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దట్ విల్ హ్యాపెన్. అండ్ అగైన్ ఐ విల్ టెల్ యూ, ఈ ఫెస్టివ్ సీజన్లో గనక మనకి సేల్స్ పికప్ అవ్వకపోతే we have to consider there is a structural problem in Indian economy. ఫెస్టివ్ సీజన్ అంటే ఆగస్ట్ ఇప్పుడు నుంచి స్టార్ట్ అయ్యేదే. ఈ ఆగస్టు నెల నుంచి స్టార్ట్ అయ్యేదంతా ఫెస్టివ్ సీజనే. ఈ ఫెస్టివ్ సీజన్ లో సేల్స్ పికప్ అవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ అదే సార్, అదే ఆగస్ట్ అవుట్లుక్ ఎలా ఉంటుంది మార్కెట్? ఎస్, సో హవెవర్ ఫెస్టివ్ సీజన్ వస్తుంది కాబట్టి ఆ సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి FMCG కానీ కన్సంప్షన్ లో కానీ బై డిఫాల్ట్ కొంత బూస్ట్ వస్తుంది. అటు 2-వీలర్ సెగ్మెంట్ లో కూడా కొంతవరకు బూస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. దేర్ ఇస్ అ సెంటిమెంట్ ఇన్ జనరల్ మన ఫెస్టివ్ సీజన్ ఇవన్నీ యాక్టివిటీస్ పెరుగుతాయి అని చెప్పేసి. సో దాంతో పాటుగా మనకి మాన్సూన్స్ అన్ని కూడా ప్రాపర్ గా ఉన్నాయి కాబట్టి రా మెటీరియల్ ఏదైతే కంపెనీస్ కి వెళ్తుందో వాళ్ళకి అది చీపర్ ప్రైస్ కి దొరుకుతుంది. ఇప్పుడు పర్టికులర్గా మన ఇన్ఫ్లేషన్ దేని వల్ల పడ్డది? ఫుడ్ ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అవడం వల్ల పడ్డది యాక్చువల్లీ స్పీకింగ్. సో అది కొంతవరకు కంపెనీస్కి గోయింగ్ ఫర్దర్ నెంబర్స్లో ఇంపాక్ట్ అవడానికి మనం చూడటానికి టైం పట్టచ్చేమో అది అడ్వాంటేజ్ అవుతుంది. గతంలో వాళ్ళ నెంబర్లు ఇంపాక్ట్ అవడానికి గల కారణం హై ఇన్ఫ్లేషన్ ఇన్ రా మెటీరియల్ ఉండటం వల్ల వాళ్ళకి మార్జిన్స్ లేవు. ఇప్పుడు అదే ఇన్ఫ్లేషన్ కూల్ డౌన్ అయింది కాబట్టి గోయింగ్ ఫర్దర్ వాళ్ళకి మార్జిన్స్ పెరగచ్చు, వాళ్ళకి సేల్స్ పికప్ అవ్వాల్సిన అవసరం లేదు. హవెవర్ సేల్స్ మైట్ పికప్ మేబీ ఈ ఫెస్టివ్ సీజన్ కాబట్టి వచ్చే ఫెస్టివ్ సీజన్కైనా కానీ ఏదైతే గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుందో అది ఇంపాక్ట్లోకి వస్తుంది గోయింగ్ ఫర్ ద డెఫినెట్గా. కాకపోతే ఏంటి అని అంటే మనకి యాజ్ ఆఫ్ నో కనిపించినంత మాత్రం ఇట్ ఈస్ నాట్ బ్యాడ్. FMCG విల్ పర్ఫార్మ్ వెల్. సో సహజంగా అంటే మనకి ఉంటుంది కదా, ఈ మంత్లో ఇది బాగుంటుంది, ఈ సీజన్కి ఇది బాగుంటుంది, వర్షాలు వచ్చే ముందు ఫెర్టిలైజర్స్ బాగుంటాయి. ఇన్ ద సేమ్ వే FMCG విల్ హ్యావ్ దట్ సెంటిమెంట్ ఫెస్టివ్ సీజన్ వచ్చినప్పుడు. FMCG అండ్ కన్సంప్షన్. ఓకే, మనం ఇప్పుడు ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే అంటే టెక్నికల్ ఫండమెంటల్ ఎన్ని మాట్లాడినా మనం ఏం చేయాలి ఇప్పుడు? యా, అది మెయిన్. సో లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ప్రాక్టికల్గా నేను డైరెక్ట్గా ఇంపాక్ట్ తీసుకోవడానికి నేను చెయ్యను ఇన్వెస్ట్మెంట్ ఈ మూమెంట్లో. సో ఈ టైంలో మేబీ SIP ఇన్వెస్ట్మెంట్స్ విల్ వర్కౌట్. లంసమ్ వాళ్ళకైతే కనుక STP మెథడ్ విల్ వర్కౌట్. STP నేను ఎట్లా ప్రిఫర్ చేస్తానంటే లైక్ హ్యావింగ్ ఇట్ ఫర్ 60 days అంటే 2 నెలల టైం ఫ్రేమ్లో ఎవ్రీ డే కొద్దిగా మార్కెట్లోకి పంపింగ్ చేస్తే సో దట్ మనకి మార్కెట్లో యావరేజ్ ప్రైసింగ్ అనేది సహజంగా దొరుకుతుంది. అంటే ఇంకో ఆర్టికల్ కూడా చదివాను సార్ NDTVది, 3 to 6 months మార్కెట్ అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్టర్లు కానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఇన్వెస్ట్ చేసే ముందు, ఓకే, ఇన్వెస్ట్ చేసే ముందు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియాలి అంటే అబ్జర్వేషన్ ఇస్ మస్ట్ నీడెడ్. సో ఇప్పుడు మనం ఇవన్నీ మాట్లాడుతున్నాం, FMCG బాగుంది, కన్సంప్షన్ బాగుంది అని. వెన్ యూఆర్ పికింగ్ అప్ ఎ మ్యూచువల్ ఫండ్, ఆ మ్యూచువల్ ఫండ్లో అండర్లైంగ్ అసెట్స్ ఉంటాయి కదా, స్టాక్స్ ఉంటాయి, సెక్టార్స్ ఉంటాయి. సో బేసిక్గా వాళ్ళ అండర్లైంగ్ అసెట్స్ ఎలా ఉన్నాయో తెలియకుండా దాని మీద రీసెర్చ్ చేయకుండా డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే డెఫినెట్గా ఇన్వెస్టర్ నష్టపోతాడు. అందుకే ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఖచ్చితంగా 3 నుంచి 6 నెలల పాటు రీసెర్చ్ చేయాలి అనేది. ఒక మ్యూచువల్ ఫండ్ పిక్ చేయడం ఎంత కష్టం అంటే ఒక స్టాక్ని పిక్ చేయడం ఎంత కష్టం అది అంత కష్టం. ఇన్ఫాక్ట్ ఒక స్టాక్ని చదవాలి అంటే అదొకటే స్టాక్, అదొక మ్యూచువల్ ఫండ్ చదవాలి అంటే అందులో 50 స్టాక్స్ని చదవాలి. దాన్ని అర్థం చేసుకోవాలి అవి ఏ సెక్టార్లో ఉన్నాయి, దాని PE ఏంటి, PC ఏంటి, అండ్ దాని లాస్ట్ 3 year ఎర్నింగ్స్ గ్రోత్ ఎంత ఉంది,
ఇవన్నీ అర్థం చేసుకోకుండా అందులో మనం పెట్టుబడి పెట్టినట్లయితే రిటర్న్లు వస్తాయా? మీరు చెప్పే ప్రకారం మ్యూచువల్ ఫండే హార్డ్. మ్యూచువల్ ఫండ్ చాలా టఫ్ అండి, అందరి కంటికి కనిపించేంత ఈజీ కాదు అది. దాంట్లో చాలా R&D చేయాల్సి ఉంటుంది. వితౌట్ R&D హౌ కెన్ యూ ఇన్వెస్ట్? ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు పెట్టేది వచ్చే స్టాక్స్ లోనే కదా. మ్యూచువల్ ఫండ్ ఈజీ అన్నమాట ఎట్లా వాడగలుగుతాం? ఎందుకు ప్రతిసారి సెబీ కానీ ప్రభుత్వం కానీ అనౌన్స్ చేస్తూ ఉంటుంది సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అన్ని చదవండి అని చెప్పేసి, బికాస్ ఇట్ ఈస్ రిస్కీ. అదే వచ్చి FDకి చెప్పిందా అది రిస్క్ అని? చెప్పారు అని అంటే దెర్ ఈస్ సమ్ రిస్క్. ఓకే సార్, ఫైనల్గా అంటే ఇన్ని అన్సర్టనిటీస్ ఉన్నాయి, లోకల్ Q1 రిజల్ట్స్ ఉన్నాయి, మండే రోజు మార్కెట్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాను. అంటే నా యాజ్ పర్ మై అబ్జర్వేషన్, మీ అబ్జర్వేషన్ ప్రకారం మండే ఎలా ఉండబోతుంది? మార్కెట్స్ యాజ్ ఆఫ్ నవ్ అయితే కన్సాలిడేషన్ కంటిన్యూ అవుతుందండి. 24,500 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్. ఈ రోజు కూడా కరెక్ట్గా అక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. గత 3 రోజుల నుంచి అంటే దాదాపు 28 జూలై దగ్గర నుంచి మనకు అక్కడే సపోర్ట్స్ తీసుకుంటుంది. 24,500 దగ్గర నుంచి 25,000 వరకు ఒక బాక్స్ ఫార్మేషన్ జరుగుతుంది, అంటే కన్సాలిడేషన్ బాక్స్. ఆ బాక్స్ అప్ సైడ్ బ్రేక్ అవ్వాలి లేదా డౌన్ సైడ్ అయినా బ్రేక్ అవ్వాలి. అప్ సైడ్ బ్రేక్ అవడానికి కంటే డౌన్ సైడ్ బ్రేక్ అవడానికి పాసిబిలిటీ అయితే ఎక్కువగానే ఉంది. నెక్స్ట్ సపోర్ట్ 24,000 దగ్గర ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ 24,000 దగ్గర ఉన్నటువంటి సపోర్ట్ చాలా వీక్ గా ఉంది. అది బేసిక్ ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్. అది అక్కడ కనుక ఏ ఒక్క బ్యాడ్ న్యూస్ ట్రిగ్గర్ అయినా కానీ దెర్ ఇస్ అ వెరీ హై ఛాన్స్ మార్కెట్ ఎంటైర్ స్ట్రక్చర్ నెగిటివ్ గా టర్న్ అవుట్ అయిపోతుంది. ఫర్ నౌ మార్కెట్ ఈస్ నాట్ బుల్లిష్. ఓకే, ఎస్. అంటే ఎన్ని మంత్స్ మీరు చెప్పేది అనుకోలేదు? మార్కెట్ ఈ ఇయర్ ఎండింగ్ వరకు ఇంతే ఉండే అవకాశాలు ఉన్నాయి, బట్ 1-2 months అయితే ఇలానే ఉంటుంది. హవెవర్ వీల్ రెగ్యులర్లీ రివ్యూ చేస్తుంటారు కాబట్టి ఇఫ్ దెర్ ఇస్ ఎనీ స్ట్రక్చరల్ చేంజ్ మనం చెప్పొచ్చు. యాజ్ ఆఫ్ నౌ స్ట్రక్చరల్ చేంజ్ అయితే వీకెండ్ రోజు మీరు బ్యాడ్ న్యూస్ చెప్తున్నారు, అది మంచి న్యూస్ అండి. అది ఎట్లా బ్యాడ్ న్యూస్ అవుతుంది? మార్కెట్ కిందకు వచ్చినప్పుడు మీకు పెట్టుబడి పెట్టడానికి అవకాశం దొరుకుద్ది. అంటే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అందుకే చదివి చేయాలనేది. మార్కెట్ హైలో ఉంది, మార్కెట్ పైకి వెళ్ళింది. ఒక్క రీజన్ చెప్పండి, 22,000 నుంచి 25,000-26,000 దాకా వెళ్ళడానికి మార్కెట్కి ఏం రీజన్ ఉంది? ఒక్క రీజన్ ఉందా? రిజల్ట్స్ వచ్చాయా? పోనీ టారిఫ్ అన్సర్టనిటీస్ క్లియర్ అయ్యాయా? ఎందుకు మార్కెట్ పైకి వెళ్ళాలి? పోనీ వాల్యుయేషన్ ప్రాపర్గా అడ్జస్ట్ అయిందా? ఏది జరగకుండా మార్కెట్ ఎందుకు పైకి వెళ్ళాలి? మార్కెట్ దేనికి బానిస? కంపెనీలు ఇచ్చేటువంటి నెంబర్లకు బానిస. ఆ నెంబర్లే సరిగ్గా రాలేదు, ఎందుకు పైకి వెళ్ళాలి? ఈ ఒక్క లాజిక్ని అర్థం చేసుకోవాలి. నెంబర్లు బాగోలేదు, కంపెనీలో గ్రోత్ లేదు, కంపెనీలో ప్రాఫిట్స్ పెరగలేదు, ఏది పెరగకుండా మార్కెట్ ఎట్లా పైకి వెళ్తుంది? మార్కెట్ అంటే పైకే వెళ్ళదు. మార్కెట్ కంపెనీలు ఇచ్చే నెంబర్లకి బానిసగా ఉంటుంది. ఆ నెంబర్లు మనం ట్రాక్ చేయాలి. ఓకే, ట్రాక్ చేయాలి. మెయిన్ మ్యూచువల్ ఫండ్ సైడ్ వెళ్ళాలంటారు. మ్యూచువల్ ఫండ్ అసలు స్టాక్ జోలికి వెళ్తే ఐ బెట్ ఆన్ దిస్. మీరు 5 సంవత్సరాల నుంచి ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్స్ పోర్ట్ఫోలియో 2 మెయింటైన్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి అడిగితే మీకు మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో ఎక్కువ రిటర్న్ ఇచ్చిందా, స్టాక్ పోర్ట్ఫోలియో ఎక్కువ రిటర్న్ ఇచ్చిందా అడిగి చూడండి. ఓకే, దే విల్ టెల్ యూ. అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ 99.999% ఓన్లీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో ఎక్కువ రిటర్న్ ఇచ్చింది. ఎందుకు? ఇక్కడ ఎమోషన్స్ ఉండవు, ఇక్కడ ఎమోషన్స్ ఉంటాయి. ఒక మనిషిని వెల్దియర్ గా మార్చాలన్నా డిస్ట్రాయ్ చేయాలన్నా డిసైడ్ చేసేది ఎమోషన్. అందరం అనుకుంటా నాలెడ్జ్ అని. నాలెడ్జ్ ప్లే చేసే చాలా చిన్న రోల్, నాలెడ్జ్ 10%. మిగతాదంతా ఎమోషన్ క్యారీ చేస్తుంది. ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ స్టాక్స్ లో ఉండదు కాబట్టి ఓకే స్టాక్ పెరిగింది అని అంటారు. ఒక స్టాక్ పెరిగిందా, మిగతా స్టాక్స్ ఏమైనాయి? ఓవరాల్ గా పోర్ట్ఫోలియో వైజ్ గా చూసినప్పుడు అది పర్ఫామ్ చెయ్యదు. బికాస్ వీ డోంట్ నో. అసలు పైకి వెళ్ళింది ఓకే, పైకి వెళ్ళినప్పుడు ఏమైనా ప్రాఫిట్ బుక్ చేశారా? పైకి వెళ్ళినప్పుడు ప్రాఫిట్ బుక్ చేయకపోతే అది మీ ప్రాఫిట్ కాదు కదా. ఇట్స్ వర్చువల్ ప్రాఫిట్. అంటిల్ యూ బుక్ ఇట్, ఇట్స్ ఎ వర్చువల్ ప్రాఫిట్. మీరు బుక్ చేయకపోతే అది మీది కాదు. అదే మనకు మ్యూచువల్ ఫండ్లోకి వచ్చేసరికి ఏం జరుగుద్ది? అది పైకి వెళ్ళింది, వాల్యుయేషన్ పెరిగింది అని అంటే అక్కడ ఫండ్ మేనేజర్ అవసరమైతే తగ్గిస్తాడు పొజిషన్ని, క్వాంటిటీని తగ్గిస్తాడు. ఎక్కడైతే లోవర్ సైడ్ మంచి వాల్యుయేషన్స్లో ఉన్నాయో లేదు మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయో అక్కడ ఎత్తుక్కుంటాడు. అవన్నీ మనం చేయగలుగుతామా? నిజంగా మనం ఒక ఫండ్ మేనేజర్ కంటే తెలియగలమా? మనకి మనం ఫస్ట్ ప్రశ్న వేసుకోవాలి. వాళ్ళకుండే రిసోర్స్ మన దగ్గర ఉందా? రెండో ప్రశ్న, వాళ్ళకు ఉండేటువంటి రీసెర్చ్ పేపర్స్ మనకు దొరుకుతాయా? ఒకవేళ దొరికినా మనం చదవగలుగుతామా? చదివినా మనకు అర్థమవుద్దా? ఓకే, ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఇవన్నీ మనం చేయలేం కాబట్టి మ్యూచువల్ ఫండ్ ఇస్ ఆల్వేస్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో రేవంత్ గారు అయితే చాలా గొప్ప విషయాలు చెప్పడం జరిగింది. ఇన్వెస్టర్ల కోసం ముఖ్యంగా అంటే ఈక్విటీ అండ్ F&O కాకుండా మ్యూచువల్ ఫండే చాలా ఇంపార్టెంట్. మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేయడమే చాలా హార్డ్ రోల్ అనేది సార్ చెప్పడం జరుగుతుంది. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.